బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దాలి అన్నది కూటమి సర్కార్ ఆలోచన. అందుకోసం జిల్లాల వారీగా వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఏళ్లుగా హామీలు శంకుస్థాపనలకే పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇవాళ రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పునాది రాయి వేయనున్నారు. దీంతో రాయలసీమ వాసుల చిరకాల వాంఛ నెరవేరేందుకు అడుగు పడనుంది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. సీమ ప్రజల విజ్ఞప్తి మేరకు ఎన్నో ప్రభుత్వాలు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీలిచ్చారు. కానీ 2 దశాబ్దాలుగా ఆ హామీలు అమలుకు నోచుకోలేదు. ఏకంగా 4 సార్లు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేయకుండా వదిలేశారు. రెండు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని తప్పకుండా చేపడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగు మండలం కన్యాతీర్థం ఆలయ సమీపంలో ఉక్కు పరిశ్రమ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిందాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 3 ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపనలు చేశారు. అందుకే మరోసారి చంద్రబాబు శంకుస్థాపన చేయటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారికంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పనులను ప్రారంభించనున్నారని తెలిపింది. సుమారు 3,500 ఎకరాల్లో జేఎస్డబ్ల్యూ సంస్థ స్టీల్ ప్లాంట్ను నిర్మించనుంది. దీనికోసం ఇప్పటికే ఏపీఐసీసీ 1,100 ఎకరాలు కేటాయించింది. మిగిలిన భూములు త్వరలో అప్పగించనుంది. దీనికోసం మొత్తంగా 16,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. మొదటి దశలో 4,500 కోట్ల రూపాయలతో 10 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పనులు ప్రారంభం కానున్నాయి. ఇక రెండో దశ పనులను 2034 ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నారు. దీనికోసం 11,850 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక దీని ద్వారా 20 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నారు. మొత్తంగా రాయలసీమలో ఏర్పాటయ్యే ఉక్కు కర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కడప ప్లాంట్ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నూతన పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్ ఫర్నెస్ పద్ధతులను వినియోగిస్తున్నారు. ఇక దీని ద్వారా ఎక్కువగా పర్యావరణం కలుషితమవుతోంది. దీనికి భిన్నంగా కాలుష్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ సాంకేతికతను వినియోగించనున్నారు. దీనివల్ల పరిసరాలు కాలుష్యం బారిన పడకుండా పర్యావరణ హితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్లాంట్ అవసరాల కోసం గండికోట నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ. రాయలసీమ ప్రజలు దాదాపుగా 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఎట్టకేలకు అడుగు పడుతోంది. ఉంది. ఈ రోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించబోతా ఉన్నారు. గతంలో 4 సార్లు శంకుస్థాపన జరిగినప్పటికీ నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. అయితే ఈసారి శంకుస్థాపన కాకుండా నేరుగా నిర్మాణ పనులు
ప్రారంభమే జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాయలసీమ ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తా ఉన్నాయి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం జిల్లాల వారీగా భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తా ఉంది. అందులో భాగంగానే రాయలసీమను ఎంతో కీలకమైనటువంటి కడప స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పరిశ్రమ పూర్తయితే కడపతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఒకప్పుడు రాయలసీమ ప్రాంతం కరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజలు ఉపాధి అవకాశాలు లేక యువత హైదరాబాదు అలాగే బెంగళూరు చెన్నై వంటి ప్రాంతాలకు తరలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా పరిశ్రమలు లేకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. ఈ పరిస్థితి మార్చాలన్న ఉద్దేశంతో భారీ పరిశ్రమలు రావాల్సిందని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతా ఉన్నారు. అందుకే ఈ కడప స్టీల్ ప్లాంట్ ను రాయలసీమ అభివృద్ధికి కీలక ప్రాజెక్ట్ గా భావిస్తా ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ చరిత్రను పరిశీలిస్తే 2007 జూన్ 10న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బ్రహ్మణి ఇండస్ట్రీస్ పేరుతో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. దాదాపు 10,670 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. కానీ ఆ సంస్థకు సంబంధించినటువంటి వివాదాలు గల్ల అక్రమాలు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఈ పరిణామాలతోటి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో భాగంగా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ కూడా అమలు కాలేదు. 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ పేరుతో మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ ఎన్నికలు రావడంతో ఆ ప్రాజెక్టు కూడా ముందుకైతే సాగలేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్లో మరోసారి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2023లో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ పేరుతోటి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 దశల్లో కూడా 16,000 కోట్ల రూపాయలతోటి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ నిర్మిస్తామని ప్రకటించడం జరిగింది. జేఎన్డబ్ల్యూతో ఒప్పందం కుదిరిందని కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా పరిస్థితులు ఇతర కారణాల వల్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు మొత్తం 4 సార్లు శంకుస్థాపన జరిగినప్పటికీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. అందుకే ఈసారి ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమం కాకుండా నేరుగా నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని చెబుతుంది. ఇప్పటికే జేఎస్డబ్ల్యూ సంస్థతో ఒప్పందం కుదిరింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడిస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారుగా 3,500 ఎకరాల భూమిలో ప్లాంట్ నిర్మించబోతా ఉన్నారు. ఇప్పటికే ఏపీఐఐసి ద్వారా 1,100 ఎకరాల భూమి కేటాయించగా మిగిలిన భూమిని కూడా త్వరలో అప్పగించబోతా ఉన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 16,350 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. మొదటి దశలో 4,500 కోట్ల రూపాయలతోటి సంవత్సరానికి 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి యూనిట్ ను నిర్మించబోతా ఉన్నారు. రెండో దశలో 11,850 కోట్ల రూపాయలతో మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచే లక్ష్యంతో పనులు కొనసాగుతాయి. రెండో దశకు 2030 నాటికి 34 నాటికి పూర్తి చేయాలనే ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 5,000 మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. ప్లాంట్ ప్రారంభం అయితే ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా మరిన్ని చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంది. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాయలసీమ నుంచి ఇతర రాష్ట్రాలకు జరిగే వలసలు కూడా తగ్గే అవకాశం ఉందని అయితే నిపుణులు అయితే భావిస్తా ఉన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కడప జిల్లాలో కాకుండా మొత్తం రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉంది. updates.